ఈ వీడియో ఎంతసేపు వచ్చాకో నాకు తెలీదు. ఇవాళ కావాలని ఆరెంజ్ చేశా. అలాంటి గేమ్ ఇది. ఈ మ్యాచ్కి ముందు ఐపీఎల్లో ఎగ్జాక్ట్గా 1,200 గేమ్స్ అయినాయి. అంటే 2,400 ఇన్నింగ్స్. ఈ 2,400 ఇన్నింగ్స్లో ప్రఫుల్ ఈజ్ ద ఫస్ట్ బౌలర్. ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీశాడు. అది వాడు డెబ్యూ గేమ్లో 4 overs 34 for 4. సరే వీడు బాగానే ఉందనుకుంటే ఇంకో డెబ్యూటెంట్ సాకిబ్ హుసేన్, వాడు 4 వికెట్స్ తీశాడు. వీడు మరీ 4 overs 24 ఇచ్చాడు. సాకిబ్ హుసేన్ నీకు పవర్ ప్లే వేయగలడు, డెత్ వేయగలడు. కానీ నాకు వాడు డెత్ బౌలింగ్ చాలా నచ్చింది. ఎక్సలెంట్ బాల్ కంట్రోల్. ఇవాళ షాకిబ్ హుసేన్ బౌలింగ్ చూస్తే నాకు ఎస్ఆర్హెచ్ ఖాన్ ముస్తఫా గుర్తొచ్చాడు. ఎస్పెషల్లీ ఆ డెవెన్ ఫెర్రర్ వేసిన బాల్ ఎక్సలెంట్ బాల్ అది. అండ్ సెకండ్ థింగ్, షాకిబ్ హుసేన్ గోపాల్ గరగ్ అనే ఊరు నుంచి వచ్చాడు. అది పాట్నా నుంచి 185 kilometers. చాలా రిమోట్ విలేజ్ అది. అసలు ఆ ఊరిలో నీకు సరిగ్గా మంచినీళ్ళే దొరకవు. అలాంటి ఊరు నుంచి వచ్చినోడు ఇవాళ అపోజిషన్ని 3 చెరువులు నీళ్ళు తాగిపించాడు. ఐపీఎల్ కప్ మీద రాసుంటుంది మీకు హిందీలో, వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని. ఇవాళ జరిగింది అదే. ఎస్ఆర్హెచ్ ఆక్షన్ అయిపోయినాక అందరూ వరుణారాన్ని వేసుకున్నారు. అరే ఏం ప్లేయర్స్ కొన్నారో నువ్వు, వాళ్ళ పేర్లు మాకు సరిగ్గా తెలియవని. ఇవాళ క్రెడిట్ వాడికే ఇవ్వాలి. ఎందుకంటే ఆక్షన్ అయిపోయినాక 2 క్యాంపులు పెట్టాడు. ఒకటి డిసెంబర్లో, ఇంకోటి మార్చ్లో. ఈ ప్లేయర్స్ అందరినీ బాగా ట్రైన్ చేసి బాగా గ్రూమ్ చేశాడు. అసలు ప్రెఫరింగ్ లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావాలి. వికెట్ స్లోగా ఉందనేసి మళ్ళీ వెనకట్కే వెళ్ళారు. మళ్ళీ ఓంకార్ కర్మలే అంట ఇంకో బౌలర్, వాణి ఎదగంలో దింపేస్తారు. ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 91 కొట్టాడు 200 స్ట్రైక్ రేట్తో. అసలు ఎస్ఆర్హెచ్ 270, 280 కొట్టి నాకు ఇంత ఆనందం ఉండదు. ఎందుకంటే నాకు తెలిసిన ఎస్ఆర్హెచ్ ఇదే, నేను చూసిన ఎస్ఆర్హెచ్ ఇదే. 150 కూడా డిఫెండ్ చేస్తారు అపోజిషన్ని. ఐపీఎల్లోనే బెస్ట్ బౌలింగ్ అటాక్ అయిన టీం ఎస్ఆర్హెచ్. ఇంకోవైపు రాజస్థాన్ 3 overs 9 for 5. 9 ఏళ్ళగా ఉన్న ఒక రికార్డ్ ఇవాళ లేచిపోద్ది అనుకున్నా. ఆ రికార్డ్ అంటే నీకు తెలుసు. బట్ డెవెన్ ఫెరారా అండ్ జడేజా 6th వికెట్కి వాళ్ళు 116 పార్ట్నర్షిప్ ఇచ్చారు. సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ అది. అండ్ రాజస్థాన్కి ఎలాంటి గేమ్ అయితే పడాలో అలాంటి గేమే పడింది. చూడండి, ఏ టీము 14 మ్యాచ్లు గెలవలేదు. ఏదో ఎక్కడ ఓడిపోవాల్సిందే. ఆ గేమ్ వీళ్ళకి ముందే పడింది, మంచిది. అండ్ అది పర్ఫెక్ట్ గేమ్ ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవ్వాలి. ఏ గేమ్ అయితే టాప్ ఆర్డర్ పోయిద్దో ఆ గేమ్ మిడిల్ ఆర్డర్ ఎలా ఆడిద్ది అనే డౌట్ వాళ్ళకు ఉండిద్ది. ఇవాళ వాళ్ళిద్దరు డెవెన్ ఫెరారా అండ్ జడేజా చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఓపెనర్స్ మీరు ఆడండి, కింద మేము ఉన్నామని. ఎనీవేస్ ఎక్సలెంట్ గేమ్. అండ్ రేపు సిఎస్కే కేకేఆర్ మ్యాచ్ ఉంది. మొన్న సిఎస్కే ఒక్క మ్యాచ్ గెలిచినందుకే మా రూమ్లో సింధుల్ గారు సావ కొడుతున్నాడు. రేపు కానీ పొరపాటున చెన్నై మ్యాచ్ గెలిచిందా నాకు సావే. ఇంకా ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయాలి, కుదిరితే అప్లోడ్ చేస్తా. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆరెంజ్ క్యాప్లో 1-2 మనోళ్ళే అంటగా.